జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు మనం అనుకుంటూ ఉన్నాం, రష్యా ఉక్రెయిన్ కూడా అనుకున్న ఏదో 30 రోజుల్లోనో 40 రోజుల్లోనో ముగిసిపోతుంది అనుకుంటే సుదీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు లేటెస్ట్ తాజా పరిణామాలు మనం చూసుకుంటే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య తాజా పరిస్థితులను బట్టి మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి? ఇది ఇరాన్తో డైరెక్ట్ ఒక కాన్ఫ్లిక్ట్ ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు దాకా వాళ్ళు ప్రాక్సీస్ని యూజ్ చేస్తుండే. అది హమాస్ ఉండొచ్చు గాజాలో, ఇక్కడ హూతీస్ ఉండొచ్చు యమన్లో, అది కాకుండా లెబనన్లో వాళ్ళ దగ్గర మిగతా ఫోర్సెస్ హెజ్బుల్లా లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఇరానే మిసైల్ సప్లై చేస్తున్నారు, వీళ్ళే డ్రోన్ సప్లై చేస్తున్నారు, అన్ని వీళ్ళే చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాకా ఇరాన్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ కాలేదు వార్లో. కానీ ఇరాన్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రాక్సీస్ని దగ్గరికి వీళ్ళ కమాండర్స్ని పంపిస్తున్నారు. అది లెబనాన్ ఉండొచ్చు, అది సిరియా ఉండొచ్చు, అది ఇరాక్ ఉండొచ్చు, అన్ని ప్లేసెస్కి వాళ్ళు పంపిస్తున్నారు. దాంట్లో ఒకటే కన్సులేట్లో ఒక బాంబింగ్ జరిగినప్పుడు ఈ గొడవ మొత్తం స్టార్ట్ అయింది. అది కన్సులేట్, ఒక కంట్రీ కన్సులేట్ ఎట్లా ఉంటుందంటే అది వాళ్ళ రాజ్యం లాగా ఉంటుంది. జెనీవా కన్వెన్షన్ ప్రకారం మనం దాన్ని ఏ దేశం ఇంకో దేశం మీద దాడి చేయకూడదు వాళ్ళ కన్సులేట్ మీద. కానీ చాలా జరిగినట్లు, జరగలేదని కాదు, జరిగినాయి కానీ చాలా ఎక్సెప్షన్ తక్కువ ఉంటుంది. ఇట్లాంటి సర్కమ్స్టాన్సెస్ జరగలేదు. కానీ ఈ పర్టికులర్ ఇన్సిడెన్స్లో ఏం జరిగిందంటే ఇజ్రాయెల్ వాళ్ళ ఇంటెలిజెన్స్ ప్రకారం, అండ్ దేర్ ఇంటెలిజెన్స్ ఇస్ టాప్ క్లాస్, మొసాడ్ కానివ్వండి, షిన్బెట్ కానివ్వండి, ఎవరైనా కానీ వాళ్ళకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ 3-4 ఆ కన్సులర్ బిల్డింగ్లో ఉన్నారని తెలిసిన తర్వాత వాళ్ళు దాని మీద బాంబింగ్ చేశారు, వాళ్ళు చనిపోయారు. ఇరాన్ ఏమంటున్నారంటే మీరు మా దేశం మీద దాడి చేశారు. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, టెక్నికలీ అది ఇరానియన్ టెరిటరీ. అది ఏ దేశంలో ఉన్నా కానీ వాళ్ళ కన్సులేట్ కానీ, వాళ్ళ ఎంబసీ కానివ్వండి, వాళ్ళ హై కమిషన్ కానివ్వండి, వాళ్ళ టెరిటరీ. ఇరాన్ ఏమంటారు, మా మీద దాడి చేశారు, మేము మీ మీద దాడి చేస్తున్నారు. కానీ ఇరాన్కి ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్గా అటాక్ చేయాలంటే కొన్ని దేశాల పైనుంచి ఈ మిసైల్స్ కానివ్వండి, డ్రోన్స్ కానివ్వండి, ఇట్లాంటి మిసైల్స్ పంపించడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఈ కేసులో కూడా మనం చూసాం డ్రోన్స్ ఉంది. ఆ డ్రోన్స్ ఫ్లై చేయడానికి ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ దాకా చేరుకోవడానికి సిరియా పైనుంచి వెళ్ళాల్సి వస్తుంది, లేకుంటే ఇంకా రౌండ్ అబౌట్ రూట్ ఇంకోటి ఉంటుంది. అది కాకుండా సిరియా పైనుంచి వెళ్ళొచ్చు, ఇరాక్ పైనుంచి కూడా వెళ్ళొచ్చు. వెళ్తూ టైం తీసుకుంటుంది డ్రోన్స్. కానీ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉంది చూడండి, అది రియల్లీ ఫాస్ట్గా పోతుంది. ఇది ఇంటర్ కాంటినెంటల్ కాదు. కానీ అట్లనే వాళ్ళు సఫిస్టికేటెడ్ మిసైల్ వాళ్ళ చాలా ఉన్నాయి ఇరాన్ దగ్గర, లేదని కాదు. ఇరానే కాదు సప్లై చేసే, చాలా దేశాలకు సప్లై చేస్తున్నారు. ఈవెన్ ఈ హూతీస్కి వాళ్ళే సప్లై చేస్తున్నారు అని చెప్పినట్లు వీళ్ళ ప్రాక్సీస్ అందరికీ వీళ్ళే పంపిస్తారు. ఈ పరిస్థితుల్లో ఇరాన్ డైరెక్ట్లీ ఇటు చేసినప్పుడు ఈ ఇజ్రాయెల్ వాళ్ళు కూడా దానికన్నా ముందే ఇంటెలిజెన్స్, అంటే ఆ ఇరాన్ ఈ మిసైల్స్ ఫైర్ చేసినప్పుడు కానీ ఈ డ్రోన్స్ పంపించినప్పుడే వితిన్ సెకండ్స్ అది యుఎస్ కానివ్వండి మిగతా నేటో అలైస్కి తెలిసిపోయింది ఇక్కడ నుంచి మిసైల్స్ వస్తుందని. సో దాన్ని ఇంటర్సెప్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర చాలా మంది టెక్నాలజీ ఉంది. ఇజ్రాయెల్ దగ్గర వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీస్ ఇన్ ద వరల్డ్. వాళ్ళ దగ్గర ఐరన్ డోమ్ అనే ఒక టెక్నాలజీ ఉంది. దీనికన్నా ముందు కూడా చూసాం, ఎనీ ఇన్కమింగ్ మిసైల్ కెన్ బి ట్రాక్డ్ అండ్ డెస్ట్రాయిడ్. సరే, జరిగింది అది. సో ఏం చేశారు, యుఎస్ కానివ్వండి, యూకే, ఈవెన్ జార్డన్, అట్లాంటి కంట్రీస్ దీంట్లో చేరుకొని అక్కడి నుంచి ఇరాన్ నుంచి వస్తున్న మిసైల్స్ని ఇజ్రాయెల్ కన్నా వచ్చే ముందే దాన్ని డెస్ట్రాయ్ చేశారు చాలా మటుకు కానీ 5-6 దాని నుంచి వెళ్ళిపోయి ఇజ్రాయెల్లో ఉన్న ఒక స్పెసిఫిక్ ఎయిర్ బేస్, అక్కడ F-23 ఎయిర్క్రాఫ్ట్ ఉంటుంది, ఆ ఎయిర్ బేస్లో వెళ్ళి పడ్డది అనమాట. కానీ ఎక్కువ డ్యామేజ్ అని జరగలేదు అని చెప్తున్నారు. వాళ్ళ దాంట్లో కూడా సివిలియన్ పాపులేషన్ కూడా ఒక అమ్మాయి సీరియస్ ఇంజరీస్ ఉందని చెప్పి, మిగతా ఏం జరగలేదని ఇజ్రాయెల్ చెప్తున్నారు. వీ హ్యావ్ టు టేక్ దర్ వర్డ్ ఫర్ ఇట్. ఎందుకంటే బీయింగ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ వాళ్ళు యూజువలీ చెప్తారు, నిజమే చెప్తారు అని. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే స్పెసిఫిక్లీ ఇప్పుడు ఇరాన్ వీళ్ళ మీద దాడి చేశారు అని ఇరాన్ హ్యాడ్ ఎ పాయింట్ టు ప్రూఫ్, ఇంకేం లేదు. స్పెషలీ ఆ ఎయిర్ బేస్, తర్వేజ్ ఎయిర్ బేస్ మీద కొట్టడానికి వాళ్ళ ఎయిర్ బేస్ మీద దాడి చేశారు వాళ్ళు. సో దే హ్యాడ్ టు హిట్ దట్ ఎయిర్ బేస్. ఇక్కడ వెళ్ళబడ్డదని కాదు, ఆ ఎయిర్ బేస్ మీద ఎందుకు చేశామంటే అదే ఎయిర్ బేస్లో F-23 యూజ్ చేసి ఇజ్రాయెల్ had అటాక్, వాళ్ళ కన్సులర్ని అటాక్ చేశారు, కన్సులేట్. సో ఆ పాయింట్ ప్రూవ్ చేయడానికి చేశారు. దానికన్నా ఎక్కువ వాళ్ళ దగ్గర దానికోసం చూసుంటారు మీరు. ఆ బాంబింగ్ అయిపోయింది, మేము ఇంకా ఏం చేయట్లేదు, ఇక్కడ ఆల్ మ్యాచెస్ ఫినిష్డ్, 1-all స్కోర్ 1-all అయిపోయింది, మనం ఇక్కడ రిలాక్స్ చేద్దామని. కానీ ఇజ్రాయెల్ ఎప్పుడు ఊరుకోదు, మన అందరికి తెలుసు. అమెరికాలో ఒక ఎలక్షన్ ఇయర్ నడుస్తుంది. జో బైడెన్ ఇస్ లాడ్ ఆఫ్ ప్రెషర్ అక్కడ, ఇన్ డొమెస్టిక్ ఆడియన్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ఆడియన్స్కి. ఇజ్రాయెల్కి ఎంత చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు వాళ్ళు. కానీ న్యాచురల్లీ ఇజ్రాయెల్ వాళ్ళకు ఒక రెడీమేడ్ రివెంజ్ ప్యాక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిందే. వాళ్ళకు కూడా ఒక డొమెస్టిక్ ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళ చాలా మటుకు వాళ్ళ క్యాప్టివ్స్ ఇంకా గాజాలో ఉన్నారు, వాళ్ళ హాస్టేజెస్. సో చాలా బెంజమిన్ నెతన్యాహు పైన చాలా ప్రెషర్ ఉంది దానికోసం.
అది కాకుండా ఆయన కోయిలేషన్లో రైట్ వింగ్ ఉన్నారు, ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ ఉన్నారు. వాళ్ళైతే ఇరాన్ని మొత్తం న్యూక్లియర్ బాంబ్ వేసేసి ఖతం చేయమంటారు వాళ్ళు, అట్లాంటి వాళ్ళు. బట్ మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇరాన్ ఈజ్ ఆల్సో న్యూక్లియర్ కేపబుల్ స్టేట్, కానీ వాళ్ళ న్యూక్లియర్ కెపబిలిటీ గురించి ఎక్కువ తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో టెక్నాలజీ, ఎట్లా డెవలప్ చేశారో చూసారు. కానీ వాళ్ళ సైంటిస్ట్ చాలామందిని డెవలపింగ్ ఈ న్యూక్లియర్ టెక్నాలజీ ఇజ్రాయెల్ చంపారు, అది వేరియస్ ఒకేషన్స్లో. వాళ్ళ ఒక కార్ కాన్వాయిల్ బాంబ్ చేయడం కానివ్వండి, మిగతా అన్ని చేసి వాళ్ళు చాలామంది వాళ్ళ సైంటిస్ట్ని, న్యూక్లియర్ సైంటిస్ట్ చంపారు వాళ్ళు. ఈ పరిస్థితులు ఎక్కడ జరుగుతుందంటే ఇప్పుడు మనం చూస్తాం సౌదీ అరేబియా ఆల్సో జాయిన్డ్ ఇన్ దిస్. ఇది ఒక షియా సున్నీ వార్ లాగా అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే బేసిక్లీ ఇరాన్ ఈజ్ అ షియా కంట్రీ. ఆ షియా కంట్రీ నుంచి వాళ్ళ ఇంకా షియా నేషన్స్కి, ఇంకా షియా సపోర్టర్స్ని చూసుకుంటారు, కానీ సున్నీ దేశాలు ఇరాన్తో పడదు అసలు వాళ్ళకి. సో దాట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం, అక్కడే వస్తుంది అన్నమాట. సో ఇది ఒక రిలీజియస్ వార్ లాగా మనం థర్డ్ వరల్డ్ వార్ అని చెప్పుకునే కాదు, అందరి దేశాలు తెలిసిపోయింది. సో ఇజ్రాయెల్ రిజర్వ్ ద రైట్ టు అటాక్, అది వాళ్ళు లాస్ట్ నైట్ చేశారు. కానీ అది కూడా ఒక లిమిటెడ్ అటాక్. వాళ్ళు ఎస్పెషలీ ఇస్ఫహాన్ అని ఒక పట్టణం ఉంది, ఇస్ఫహాన్కి హైదరాబాద్కి పెద్ద కనెక్షన్ ఉంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీ, ద ఎంటైర్ హైదరాబాద్ సిటీ వాజ్ బిల్ట్ కుతుబ్ షాహీ టైం నుంచి ఇస్ఫహాన్ మీద డిజైన్ చేసి బిల్డ్ చేస్తారు. సో మీరు ఇస్ఫహాన్ మీరు పైనుంచి ఒక పిక్చర్ తీసుకుంటే స్కై నుంచి ఇట్ లుక్ ఎగ్జాక్ట్లీ లైక్ హైదరాబాద్, చార్మినార్తో సహా. సో దట్ ఇస్ఫహాన్ యాజ్ ఎ కనెక్షన్. బట్ దానికి దీనికి సంబంధం కానీ ఇస్ఫహాన్ పక్కనే వీళ్ళ న్యూక్లియర్ రీసెర్చ్ ఫెసిలిటీ ఒకటి ఉంది. అది కాకుండా చాలా మంది స్ట్రాటజిక్ బిల్డింగ్స్ దాని పక్కన ఉన్నాయి వాళ్ళకి. దానికి ఏమైనా డ్యామేజ్ జరిగిందా? ఎందుకంటే యూజువలీ ఇజ్రాయెల్ కానివ్వండి, ఏ దేశం కానివ్వండి, న్యూక్లియర్ అటాక్, న్యూక్లియర్ వెపన్ ఇస్ అ మెజర్ ఆఫ్ డిటరెన్స్. ఎవరు అది యూజ్ చేయరు. హిరోషిమా నాగసాకి తర్వాత అందరికి తెలుసు, ఎవడైనా వాడితే వాడి మీద పడితే వాడు వెళ్ళి వాడి మీద పడతాడు, ఇద్దరు ఉండరు దాని తర్వాత. అండ్ ద ఎఫెక్ట్స్ విల్ బి కెటాస్ట్రాఫిక్. మనం షెర్నోబిల్లో చూసాం, ఒక న్యూక్లియర్ ప్లాంట్ మెల్ట్ డౌన్ ప్రాబ్లం చూసాం మనం. సో ఎవరు యూజ్ చేయరు. కిమ్ జాంగ్ ఉన్ అక్కడ నార్త్ కొరియాలో కూర్చొని అప్పుడప్పుడు చిన్న చిన్న మిసైల్ పంపిస్తూ ఉంటాడు. హీఈస్ మోర్ ఆఫ్ ఎ జోకర్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో కానీ ఇరాన్కి తెలిసిపోయింది దట్ ఈ ఇజ్రాయెల్ వచ్చి కొడితే వాళ్ళు డెఫినెట్గా న్యూక్లియర్ ప్లాంట్ని అటాక్ చేయరు. ఎందుకంటే వాళ్ళ న్యూక్లియర్ సెంట్రిఫ్యూగ్స్, వాళ్ళ న్యూక్లియర్ కెపాసిటీ ఇంకా ప్రూవెన్ కెపాసిటీ కాదు. సో ఇది జరిగిన దాంట్లో ఇప్పుడు అగైన్ స్కోర్ ఇస్ 2-1, ఇజ్రాయెల్ 2, ఇరాన్ 1. ఇంకొక వాట్ నెక్స్ట్ ఇంకొక గోల్ ఇక్కడ కొడతారని చూడాలి మనం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.